హాయ్ దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బెస్ట్ జీపీఎస్ యాప్స్ గురించి తెలుసుకుందామండి. ఈ జీపీఎస్ యాప్స్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి మన నిజ జీవితంలో. ఈ జీపీఎస్ యాప్స్ అనేవి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం ఫొటోస్ దిగినప్పుడు ఫొటోస్ పైన టైం స్టాంప్ అనేది ఫీడ్ అవ్వడం జరుగుతుంది, టైం స్టాంప్ అనేది పడడం జరుగుతుంది. టైం స్టాంప్ అంటే ఏంటంటే, మనం దిగినప్పుడు ఫొటోస్ పైన టైము, డేటు, లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, మనం ఏ అడ్రస్లో దిగినామంటే ఆ విలేజ్ పేరేంది, ఆ విలేజ్లో మనం పర్టికులర్గా దిగిన ప్లేస్ పేరేంది, ఆ స్ట్రీట్ పేరేంది అనేది పూర్తిగా మనకు ఆ ఫోటో పైన టైం స్టాంప్ రూపంలో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే మనం మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని, నార్మల్ దిగిన ఫొటోస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే అసలు ఎక్కడ దిగినాం, ఎప్పుడు దిగినాం అనేది ఇన్ఫర్మేషన్ మనకు అర్థం కాదు సడన్గా చూసినప్పుడు. అదే కాకుండా మనకు ఎవరైనా మనకు కాల్ చేసి ఎక్కడున్నారంటే మేము పలానా దగ్గర ఉన్నామంటే వాళ్ళ నంబర్ నమ్మనప్పుడు మనం ఈ టైం స్టాంపు జీపీఎస్ లొకేషన్ యాప్లో మనం ఫోటో దిగి వాళ్ళకు షేర్ చేసుకోవచ్చు అండి. మీరు అనొచ్చు మనం వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేసుకోవచ్చు కదా అని. పర్టికులర్గా ఒక 3-4 డేస్ క్రితం మీరు ఎక్కడున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు, ప్రూఫ్ చూపెట్టండి అంటే మనం అయితే ప్రూఫ్ చేయలేం. కాబట్టి ఆ పర్టికులర్గా మనం ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఈ జీపీఎస్ యాప్స్ ద్వారా ఫొటోస్ దిగడం, వీడియోస్ దిగడం వల్ల మనం ఎక్కడున్నా అనేది ప్రూఫ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ వీడియోలో ఫొటోస్ పైన టైం స్టాంపే కాకుండా వీడియోస్ పైన కూడా టైం స్టాంప్ని మనం ఫీడ్ చేసుకోవచ్చు అండి. వీడియోస్ పైన వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మనం వీడియోని ఏ లొకేషన్లో రికార్డ్ చేస్తున్నాం అనేది టైం, డేట్, ఆ లొకేషన్, స్ట్రీట్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆ వీడియో పైన కూడా మనం ఒక లోగోని సెట్ చేసుకోవచ్చు. ఆ వీడియో పైన కూడా మనం ఒక పేరుని కూడా మనం టైటిల్ని సెట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో ది బెస్ట్ జీపీఎస్ ఫోటో అండ్ వీడియో జీపీఎస్ యాప్స్ గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గూగుల్ ప్లే స్టోర్లో చాలా జీపీఎస్ యాప్స్ అయితే ఉన్నాయండి. కానీ నేను చెప్పబోయే ఈ యాప్స్ అనేది ది బెస్ట్ యాప్స్ అండి. ఎందుకంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అడ్రస్ని కరెక్ట్గా అనేది ఇస్తుంది జీపీఎస్ లొకేషన్ మ్యాప్ అనేది. కొన్ని యాప్స్ అయితే ఇవ్వకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అవి ఇవ్వవండి యాప్స్ అనేది. నేను చెప్పబోయే ఈ యాప్స్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో మనకైతే ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం వాటిని ఫ్రీగానే వాడుకోవచ్చు. సూపర్గా మనకైతే మన నిజ జీవితంలో పనికి రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ యాప్ వచ్చేసి జీపీఎస్ మ్యాప్ కెమెరా అండి. ఈ యాప్ని ఇప్పటివరకు 1 కోటి మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ ఇలా ఓపెన్ అవుద్దండి. చూడండి, ఇక్కడ మనకు ఏ లొకేషన్లో మనం ఫోటో తీస్తున్నాం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ క్యామ్ కావాలంటే ఫ్రంట్ క్యామ్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఏ లొకేషన్లో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి. చూడండి, ఇక్కడ చూడండి, మనం ఫోటో తీసుకోవాలనుకుంటే మనం ఫ్రంట్ క్యామ్తో తీసుకోవచ్చు, బ్యాక్ కెమెరాతో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మనకు బ్యాక్ క్యామ్ కావాలంటే చూడండి, ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఏమున్నది అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఫ్రంట్ క్యామ్ కాబట్టి ఫ్రంట్ క్యామ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ తీసుకున్నట్లయితే మీకు ఫొటోస్ పైన లొకేషన్, డేట్, టైం కూడా మనకి ఇక్కడ స్టాంప్ అయితే పడడం జరుగుతుంది. దీన్ని మనం టెంప్లెట్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫార్మేట్లో కావాలనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి, మీకు రేషియో అనేది ఫోటో రేషియో ఏ రేషియోలో కావాలో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. 1:1, 4:3, 16:9 చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు గ్రిడ్ కావాలంటే గ్రిడ్, మిర్రర్ ఆఫ్ కావాలంటే మిర్రర్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ మిర్రర్ ఆన్ చేస్తే మనకు మిర్రర్లో మనం ఎట్లా చూస్తే మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది. మిర్రర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్, స్క్రీన్ మోడు, కెమెరా లెవెల్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. మనం తీసిన ఫొటోస్ని కూడా మనం ఈ కలెక్షన్లో చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టైం, డేట్ ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతుందండి. ఈ జీపీఎస్ మ్యాప్ కెమెరా అనేది ఇది ఓన్లీ ఫొటోస్ పైన మాత్రమే అడ్రస్ పడుతుందండి. మనకు వీడియోస్ పైన పడాలంటే జీపీఎస్ మ్యాప్ వీడియో కెమెరా అండి. ఇదైతే వీడియోస్ పైన మనం ఎక్కడ రికార్డ్ చేస్తున్నది మనకు వీడియోస్ పైన అడ్రస్ అయితే పడడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి.
ఈ యాప్ అనేది ఇక్కడ ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మనం ఏ లొకేషన్లో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నామో మనకు వీడియో పైన పడడం జరుగుతుంది. చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే వీడియోని ఇలా రికార్డ్ చేసుకోవచ్చండి. స్టాప్ చేసినట్లయితే మనం రికార్డ్ చేసిన వీడియోస్ని ప్లే చేసి కూడా చూసుకోవచ్చు అండి. ఆ వీడియో పైన ఈ టైం స్టాంప్ అనేది పడడం జరుగుతుంది. మనకి ఈ యాప్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి. మన వీడియోని 16:9 చేయాలన్నా 9:16గా మనం ఫుల్ లెంత్లో డిస్ప్లే మొత్తం కూడా వీడియో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. 3:1, 1:1, 4:4, 16:9, 9:16లో కూడా మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంకో యాప్ని మనం చూసినట్లయితే స్పాట్ లెన్స్ జీపీఎస్ కెమెరా ఫర్ వర్క్ అండి. ఈ యాప్ని మీరు గూగుల్ ప్లే మనకు ఫ్రంట్ క్యామ్ కావాలో బ్యాక్ కెమెరా కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం తీసిన ఫొటోస్కి ప్రాజెక్ట్ నేమ్ను కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్టు టైటిల్ అనేది ఏం కావాలని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కంపెనీ, ఇన్స్టిట్యూట్ ఆప్షనల్ అండి. ప్రాజెక్ట్ ఆప్టికల్ అంటే మనం తీసే ఫోటో యొక్క టైటిల్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం లోగోను కూడా సెట్ చేసుకోవచ్చు అండి. మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు ఫోటో పైన మనకి ఏమైనా లోగో కావాలంటే మనం లోగోను కూడా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ టచ్ టు యాడ్ ఏ లోగో, మన ఫొటోస్లో ఉన్న లోగోస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు టైటిల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్టార్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి టైటిల్ అనేది ఇలా రావడం అయితే జరుగుతుంది. మీరు ఫ్రంట్ క్యామ్ పెట్టుకుందాం. మనం ఫ్రంట్ క్యామ్తో మనం ఫోటో తీసుకున్నట్లయితే మనకు ఇట్లా టైటిల్ నేమ్ కూడా వస్తుంది. యాడ్ ప్రాజెక్ట్ నేమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. టైటిల్ వచ్చి ఇక్కడ లోగో వచ్చి లోగో కింద మనకు టైటిల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసిన ఫొటోస్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తీసిన ఫోటో అండి, మనం ఏ లొకేషన్లో తీసినాం, ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో తీసినాం ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. టైటిల్ నేమ్ లోగోతో సహా మనకైతే ఈ యాప్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడున్న సెట్టింగ్స్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే ప్రాజెక్ట్ నేమ్, కంపెనీ నేమ్, నోట్స్, రిఫరెన్స్ నెంబర్, కోఆర్డినేట్స్, యాక్యురెన్సీ, ఆల్టిట్యూడ్ అంటే లాంగిట్యూడ్, ఫుల్ అడ్రస్ కావాలా, లోగో కావాలా, ఇవన్నీ కూడా మీకు ఫోటో పైన ఏమేం కావాలి ఇక్కడ మీరు రైట్ సింబల్ని పెట్టుకోవచ్చు అండి. వద్దనుకునే మీరు ఆ డబ్బాని ఎంటీగా వదిలేస్తే సరిపోతుంది. ఈ యాప్లో మీరు సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్ చేసుకోవచ్చండి. ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే వాటర్ మార్క్ కావాలా, లోగో, డిస్ప్లే, కోఆర్డినేట్స్, కంపాస్, యూనిట్, టైం, డేట్ ఏ ఫార్మేట్లో కావాలి, వీడియో ఏ రేషియోలో కావాలో మనకైతే ఇక్కడ ఉంటుంది. ప్రైవసీ కూడా ఈ సెట్టింగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు వీడియోస్ పైన ఫొటోస్ పైన ఈ వీడియో పైన ఫోటో పైన కంపాస్ కనపడాలంటే కంపాస్ని మనం పెట్టుకోవచ్చు. కానీ ఫోటో తీసేటప్పుడు మాత్రం కంపాస్ రాదండి. జస్ట్ ఇక మన డిస్ప్లే పైన ఈస్ట్ టు వెస్ట్ అయితే మనకి కంపాస్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం వీటిని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు సెట్ చేసుకోవచ్చు అండి. ఈ యాప్లో వీడియో సెట్టింగ్స్ కావాలంటే వీడియో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఫోటో సెట్టింగ్ కావాలంటే ఫోటోను కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫుల్గా మనకు డిస్ప్లే ఫుల్ ఫోటో కావాలంటే చూడండి ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో రేషియో 16:9 కావాలా, 4:3 కావాలా, 1:1 కావాలా, చిన్నగా కావాలా, పెద్దగా కావాలా, అసలు సౌండ్ కావాలా వద్దా, మీకు ఫ్లాష్ కావాలా వద్దా, ఇంకో రికార్డ్ వీడియో విత్ వాయిసా, కీప్ ఒరిజినల్ ఫొటోసా, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు మిర్రర్ ఎఫెక్ట్ కావాలా, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ కూడా మీరు సెట్టింగ్స్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది వీడియోస్కి ఫొటోస్కి సూపర్గా పనిచేస్తుంది. ఈ జీపీఎస్ యాప్స్ అన్నీ కూడా గూగుల్ ప్లే స్టోర్లో మనకు ఫ్రీగా దొరుకుతాయండి. మన నిజ జీవితంలో చాలా మనకైతే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.